అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ నంబర్ల మీద వేరేళ్ళకి ఎట్లా ఇచ్చిండ్రు, వేరేడు ఎట్లా తీసుకుంటాడు? అది ఇంటి పట్టాలు వెంటనే ఇంటి పట్టాలు వెంటనే ఏది ఇల్లు? నాకు కూడా ఇల్లు వచ్చింది, నా ఇల్లేది ఇల్లేది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని జరిగాయనేటువంటి తెలుస్తూ ఉన్నది. దానిపైన ఆవేదన కూడా న్యాయమైనటువంటిదే. ఆ ఆవేదనను కూడా మీరు అర్థం చేసుకోండి. అలాంటి అమ్ముకున్నటువంటి వాళ్ళు, కొనుక్కున్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అదే అమ్మ దయచేసి నంబర్ల డబ్బులు పెట్టుకోవడం కోసం ఉండే పేదలకు వెంటనే రానటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయమని కాదు, నాకే చెప్తున్నా. ఇప్పుడు మేడం లక్కీ డ్రాలో వెళ్ళిన నంబర్ రాలే, ఆడ పోయి చూసే వరకల్లా గోడ మీద ఆధార్ కార్డు నంబరు పేరు చేంజ్ అమ్ముకున్నారు. అమ్ముకున్నారు నేను చెప్తున్నా. ఒక్కరి చెప్పాను అన్న, నీ దండం పెడతా ఆగాదు చెప్తాను. లక్కీ డ్రాలో అమ్మా నీది కాదు, నీది కాదు, నీ సమస్య కాదు, నీ సమస్య కాదు, నీ సమస్య కాదు. ఖానాపూర్ పట్టణంలోని తిమ్మాపూర్ శివారులో 400 బెడ్రూములు నిర్మించి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి మేము ఖానాపూర్ అభివృద్ధి కమిటీ ఖానాపూర్ డబుల్ బెడ్రూమ్ నివాసులుగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఇవాళ ప్రభుత్వం స్పందించి మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంతమంది 100 మంది ఇవాళ ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఏనాడైతే మనం అర్హుల జాబితాలో చేర్చారో మరి అర్హుల జాబితాలో చేర్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వాళ్ళు దఫాలుగా సర్వేలు నిర్వహించిన తర్వాత మాత్రమే ఇవాళ అర్హులను తేల్చారు. మరి ఇవాళ అర్హులను తేల్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదు. ఇది కూడా పూర్తి నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నది. అక్కడ 400 బెడ్రూమ్లు నిర్మించారు కానీ కనీసం అక్కడ సెల్ టవర్ లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అట్లా ఇప్పటికి కూడా కాలనీకి సంబంధించినటువంటిది ఇప్పటికి నామకరణం కూడా చేయలేదు. అక్కడ కమారు కట్టడం తప్పితే ఇప్పటికి నామకరణం చేయలేదు. మరి వైఎస్ఆర్ కాలనీగా ఏర్పాటు చేస్తారో మరి మేము కాలనీగా ఏర్పాటు చేస్తారో ప్రభుత్వ అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకొని దీన్ని కూడా ఇవాళ వెంటనే చేయాలి, నామకరణం చేయాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసులుగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మేము ఏదైతే ఇవాళ ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ వర్షాలు నానుతూ వచ్చి ఇవాళ తహసీల్దార్ గారికి మొరను విన్నవించుకున్నామో మరి రేపు భవిష్యత్తులో
ఖచ్చితంగా ఓ వారం రోజులు మేము సమయం ఇవ్వడం జరిగింది. వారం రోజుల తర్వాత మా కార్యాచరణను మళ్ళీ ప్రకటిస్తాం. ఒక వారం రోజుల్లో కనుక ఇంటి పట్టాల విషయంలో సరైనటువంటి క్లారిటీ, సరైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే ఇవాళ మొత్తం నేషనల్ ఉన్నటువంటి 61 హైవేను దిగ్బంధం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.